హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. నేను మీ ప్రియ. ఈరోజు మనతో రాజకీయ విశేషాలు మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు ముప్ప అంకంరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. మే 26న అమరావతి R5 జోన్లో 50,000 మందికి పైగా ఇళ్ల పట్టాలను అందించారు. అయితే ఆ కేసు ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది. 47,000 మందికి పైగా ఇళ్ల పట్టాలను మంజూరు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఇది ఇలా ఉంటే మరి జూలై 8వ తారీఖుకి ఎన్ని గృహాలు నిర్మించేందుకు అవకాశం ఉందంటారు? చాలా బాధాకరమైన విషయం అమ్మా ఇది. ఎందుకంటున్నానంటే పేదలకి ఇల్లు ఇస్తున్నందుకు బాధ కాదు, న్యాయస్థానాలు అలాగే కేంద్రం కూడా న్యాయాల గురించి విచారించకుండా మరి ఒక విధ్వంసకారుడి మాటలని నమ్ముకొని, అంటే ఆంధ్ర రాష్ట్రం విధ్వంసం కావటమే వాళ్ళ ప్రధాన లక్ష్యంగా కేంద్రం కూడా అడుగులు వేస్తుందని అనిపిస్తుంది దీని గురించి చూస్తుంటే. ఎందుకంటే R5 జోన్ అనేది కొత్తగా వీళ్ళు సృష్టించింది. మామూలుగా R3 జోన్లో ఇళ్ల స్థలాల అంటే నిరుపేదల కోసం భూమిని కేటాయించడం కూడా జరిగింది. దాంట్లో 5,000 మందికే నివాస గృహాలు కూడా నిర్మించడం జరిగింది. మరి వీళ్ళు ప్రత్యేకంగా దానికంటూ ఎలక్ట్రానిసిటీ కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలో కాకుండా అన్ని ఊళ్ళలో సంబంధించి ఈ మాస్టర్ ప్లాన్ని చెడగొట్టడం కోసం అన్ని గ్రామాల్లో నిరుపేదలకి ఇల్లు ఇవ్వడం జరిగింది. నిరుపేదలకు ఇల్లు ఇవ్వడం, ఇళ్ల స్థలాలు ఇవ్వడం మంచిదే. వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేయడం కూడా మంచిదే. దాంట్లో ఎలాంటి సందేహం లేదు, దాన్ని మేము వ్యతిరేకించడం కూడా లేదు. కానీ ఆ మాస్టర్ ప్లాన్ CRDA పరిధి మొట్టమొదట ఏ విధంగా అయితే ఒప్పందం జరిగిందో రైతులకి, ప్రభుత్వానికి, CRDAకి, దానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు మరి అలా ఎందుకు ఇచ్చిందనేది ఇప్పటికి అర్థం కాని విషయం. అలాగే ఈరోజు కేంద్రం కూడా ఎలా ఆమోదం తెలిపిందనేది అర్థం కాని విషయం. అంటే దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి అంటే, జగన్ గారికి కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, జగన్ గారు ఏదడిగితే అది చేస్తూ, ఇప్పటి వరకు కేంద్రం చేతిలో జగన్ గారు ఉండాలని అనుకుంటున్నాం. కాదు, జగన్ గారి చేతిలో కేంద్రం ఉందని చెప్పని దీంతో స్పష్టం అవుతుంది. ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే భారతదేశంలో అమరావతి అనే మహానగరాన్ని అంటే ఎవ్వరు ఇంతవరకు ఏ నగరం కూడా చేపట్టినటువంటి గొప్ప నగరంగా తీర్చిదిద్దాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాస్టర్ ప్లాన్ వేయడం జరిగింది. అన్నీ అండర్ గ్రౌండ్లోనే వాటర్ కావచ్చు, లేకపోతే మురుగు కాలువలు కావచ్చు, కరెంటు కావచ్చు, టెలిఫోన్కి సంబంధించినవి కావచ్చు, అన్నీ అండర్ గ్రౌండ్లోనే ఏర్పాటు చేసేసి పొల్యూషన్ రహితమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలని నవనగరాల నిర్మాణం కోసం మాస్టర్ ప్లాన్ వేసి CRDA పరిధిలో ఆ రోజు కూడా పేదల కోసం అని చెప్పని 5% కేటాయించడం కూడా జరిగింది. వీళ్ళు దుష్ప్రచారం చేస్తూ దాన్ని మసిపూసి మారేడుగా చేస్తూ ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడుతూ ముందు ఈ యొక్క నగరాలను విధ్వంసం చేయాలని, అమరావతిని విధ్వంసం చేయాలని, అమరావతి విధ్వంసం అయితే ఆంధ్ర రాష్ట్రం పురోగతి ఆగిపోతుందని చెప్పని ఒకే ఒక్క దుర్బుద్ధితోటి కేంద్రం జగన్ అడ్డం పెట్టుకుని ఆడిస్తున్న నాటకం అని చెప్పని దీంతో స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. అవసరం కేంద్రానికి ఏముంటుంది సార్? అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే పరిశ్రమలు ఆయనే ఒక బ్రాండ్ అంబాసిడర్, ఆయనే ఒక బ్రాండ్ అనమాట. చంద్రబాబు నాయుడు గారు చూసే పరిశ్రమలు వస్తాయి. ఆ పరిశ్రమలు వచ్చేసి తెలివిగలైన ఆంధ్ర ప్రజలు చదువులో కావచ్చు, ఆలోచనలో కావచ్చు, తెలివిగల వాళ్ళైన వీళ్ళ చేతికి ఇబ్బడి పరిశ్రమలు వచ్చేసి వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే, వీళ్ళు ఆర్థికంగా బాగా పురోగతి సాధిస్తే ప్రపంచాన్ని వీళ్ళు శాసిస్తారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన ప్లాన్ ప్రకారం నవనగరాలు ఇక్కడ నిర్మాణం పూర్తయిపోతే రాయలసీమ అనేది మళ్ళీ ఒకనాటి రాయలేనటువంటి రతనాల సీమగా మారిపోయేది. అన్ని ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారు చేశారు రాయలసీమ గురించి. అంటే ఉత్తరాంధ్రకి ఏం కావాలన్నీ చూసుకున్నారు. వైజాగ్ను వచ్చేతలకి మామూలుగా మన హబ్గా మార్చడం కూడా జరిగింది. ఎందుకంటే అవన్నీ సాఫ్ట్వేర్ హబ్గా అక్కడ మార్చడం కూడా జరిగింది. అంటే ఆయనకి ఆంధ్ర రాష్ట్రంలో పరిపూర్ణంగా ఏ ప్రాంతంలో ఏ పరిశ్రమ పెట్టాలా, దీంట్లో వ్యవసాయానికి అనువైన భూమి ఏంటి, పరిశ్రమలకు అనువైన భూమి ఏంటి, అలాగే ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కావడం కోసం ఆ కంపెనీల కోసం అనువైనది ఏంటని చెప్పని ఆయన క్షుణ్ణంగా పరిశీలించుకొని దానికి అనుగుణంగా ఆంధ్ర రాష్ట్రానికి పురోగతి కోసం ఆయన చేయాల్సిన ప్రణాళికలన్నీ వేయటం జరిగింది. దాన్ని వీళ్ళు కావాలని విధ్వంసం చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం పురోగతి కనుక సాధించకుండా ఇది అనాగరికంగా తయారైతే ఫస్ట్ ఉపయోగం గుజరాత్కి, కేంద్రానికి.
అలాగే తెలంగాణకి. అంటే కేంద్ర పెద్దలు, తెలంగాణ ప్రభుత్వ పెద్దలు, జగన్ గారు ముగ్గురు కలిసి ఆంధ్ర రాష్ట్ర విధ్వంసాన్ని సంపూర్ణంగా పూర్తి చేయడానికి వాళ్ళ యొక్క ప్రణాళికని అమలు చేస్తున్నారు. ఇది మాత్రం వాస్తవం. దీంట్లో తొలి ముద్దాయి ఎవరన్నా ఉన్నారు అంటే కేంద్రం, రెండవ ముద్దాయి చిత్రకి చంద్రశేఖర్ గారు, మూడో ముద్దాయి జగన్. అంటే ఏపీ సీఎంగా ఇప్పుడు రాష్ట్రం బాగుపడాలనే పనులే చేస్తారు, కానీ ఇప్పుడు రాష్ట్రం బాగుపడితేనే కదా ఈయన మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయినా ఉంటుంది. సో ఈ రాష్ట్రం బాగుపడకుండా ఉండకూడదని ఈయన ఎందుకు అనుకుంటారు? బాగుపడాలని కోరిక గనక ఉంటే ఈ 4 సంవత్సరాల్లో ఆయన తీసుకొచ్చిన పరిశ్రమ ఏంటి ఒకటి చెప్పండి. ఉద్యోగ కల్పన ఏంటి? మామూలుగా ఎప్పుడు రాష్ట్రం బాగుంటుంది లేదా ఏదన్నా అభివృద్ధి ఎప్పుడు చెందుతుంది? వ్యవసాయ దాడికి సంపూర్ణంగా నీళ్ళు అందితే, వ్యవసాయ దాడికి కావాల్సినటువంటి పనిముట్లు సప్లై చేస్తే, వ్యవసాయ దాడికి కావాల్సినటువంటి ఎరువులు సప్లై చేస్తే, వాళ్ళకి నాసిరకం విత్తనాలు కాకుండా మంచి విత్తనాలు సప్లై చేస్తే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుంది. అలాగే పారిశ్రామిక రంగంగా ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది? వాళ్ళకి సంపూర్ణంగా వాళ్ళకి కావాల్సిన భూమిని కేటాయించి వాళ్ళకి నీరు, కరెంటు వాళ్ళకి సప్లై చేస్తే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. ఆ తర్వాత రోడ్లు విస్తరణ పూర్తయిపోతే, అంటే రహదారులు సంపూర్ణంగా కనుక బాగా చేసుకుంటూ వెళ్ళిపోతే దాని ప్రకారం అభివృద్ధి చెందుతుంది. ఈ మూడు లేకుండా, ఈ మూడు చేయకుండా రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది? వినాశనం తప్ప. అంటే ఇక్కడ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితే జగన్మోహన్ గారి ఆస్తులు పెరగవు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. పొరుగు రాష్ట్రంలో ఉన్న ఆయన ఆస్తులు పెరగాలి అంటే ఈ రాష్ట్రం సంకనాగిపోవాలి. కాబట్టి ఆయన ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి మాత్రమే కంకణం కట్టుకున్నారు. అందుట్లో ఎలాంటి ధర్మ సందేహం లేదు. ఆయన ఉద్దేశం, ఆయన ఆలోచన విధానం అన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోవాలి. స్వయం సమృద్ధి సాధించడానికి వీల్లేదు. యువతకు ఉద్యోగాలు రాకూడదు, నిర్వీర్యమైపోవాలి. మద్యం ఏరులై ప్రవహిస్తూ ఉంది, గంజాయి ఏరులై ప్రవహిస్తూ ఉంది. కాబట్టి వాటికి బానిసైపోయి యువత నిర్వీర్యమైపోయి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి లేకపోతే వాళ్ళు సంపాదించిన డబ్బులతోటి వీళ్ళకి భిక్షం వేసి ఓట్లు కొనుక్కొని మళ్ళీ అధికారంలో రావాలని ప్రయత్నం చేస్తున్నారే తప్ప అభివృద్ధి చేసి అధికారంలో రావాలని వాళ్ళు కోరుకోవడం లేదు. ఇది స్పష్టం. జగన్ గారి ఆలోచన విధానం ఇదే, కేసీఆర్ గారి ఆలోచన విధానం ఇదే, కేంద్రం ఆలోచన విధానం ఇదే. ఆంధ్ర రాష్ట్రం సంపూర్ణంగా నాశనమైపోవాలని చెప్పిన వాళ్ళు కంకణబద్దులై ఈ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు ఇన్నాళ్ళుగా పెండింగ్లో ఉన్న ఈ కేసు ఇప్పుడు 47,000 మందికి పైగా ఇళ్ల పట్టాలు మంజూరు చేసిందంటే, అంటే ఎలక్షన్స్కి ముందు కదా ఇది జరిగింది. అంటే ఇప్పుడు ఆయనంతా రాజకీయ, ఆయనకు ఒకటేనండి, వ్యాపారం, రాజకీయం. ఈ రెండు తప్ప వేరే ఏమి చేయడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కోరుకుంటున్న విధానం ఏందంటే ఆయన ఈరోజు ప్రతిపక్షాలని, అమరావతి రైతుల్ని, అంటే నేను అమరావతిలో రైతులు వాళ్ళు తెలుగుదేశం పార్టీ బినామీలు, చంద్రబాబు నాయుడు బినామీలు కాబట్టి వాళ్ళు పేదలకు వ్యతిరేకం అని చెప్పని ప్రచారం చేయడం కోసం, తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని బదనాం చేయడం కోసం, అలాగే అక్కడ అమరావతి రైతులు, అమరావతి ఒక్కసాటే అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రం మొత్తం అభివృద్ధి జరగట్లేదు కాబట్టి అమరావతి రైతులు దీన్ని వ్యాపారంగా చూసుకుంటున్నారు, వాళ్ళు పేదలకి ఇల్లు ఇవ్వడానికి కానీ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కానీ వ్యతిరేకులని ప్రచారం చేయడం కోసం ఇది చేస్తూనే ఉన్నారు. ఈరోజు హైకోర్టు తీర్పు ఇంకా రాలేదు. సుప్రీంకోర్టు ఏమనుంది? హైకోర్టు తీర్పుకి లోబడి అంది. దీనికి వాళ్ళకి యజమాని హక్కు ఇవ్వట్లేదు ఈరోజు ఇచ్చే భూమికి. మరి అయినా సరే వాళ్ళు ఈరోజు ఇచ్చారు అంటే, కేంద్రం దానికి ఆమోదం తెలిపారు అంటే స్పష్టంగా అర్థమవుతుంది కేంద్రానికి ఆంధ్ర రాష్ట్ర రాసినాన్ని కోరుకుంటున్నారు అని. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది వాళ్ళ ట్రెండింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్యా మీడియా.